తెలుగు భాషలో బైబిల్ ప్రయాణం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1812లో బైబిల్ కొంత భాగం తెలుగులో ప్రచురించబడింది. 1818లో క్రొత్త నిబంధన 1854లో పూర్తి బైబిల్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. క్రీస్తు శకం 1842లో ఎస్పీజీ మిషన్, తెలుగు మిషన్ కడప జిల్లాలో ప్రారంభమైంది. విలియం హవల్ ప్రార్థనల పుస్తకాన్ని, బైబిల్ భాగాలను తెలుగులోకి అనువదించాడు. 1858లో ఎస్పీసీకే మద్రాసులో ఈ గ్రంథాలను ప్రచురించింది. 1849లో పిఆర్ హంట్ ప్రార్థనల పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాడు. 1880లో సామాన్య ప్రార్థనల పుస్తకం మళ్లీ ప్రచురించబడింది. జాన్ క్లే తెలుగు బైబిల్ను విస్తృతంగా సవరించి ఎన్నో మార్పులు చేసి దాన్ని మరింత మెరుగుపరిచారు. ముద్రణ యుగం నుండి డిజిటల్ యుగం వరకు తెలుగు బైబిల్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది.